subscriber is currently switched off. Please try after some time. Hey, sorry Shweta. Important office call unde అందుకే తీసుకున్నా. పర్లేదు, దట్స్ ఓకే. దట్స్ ఓకేనా? హా, ఇప్పుడు ఏమైంది? నీకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? Why would you say that? అంటే పెళ్లి చూపులకన్నా వచ్చి నన్ను దేక్తలేవు కానీ ఫోన్ని మాత్రం ఏదో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టిన లేక 10 సార్లు చూస్తున్నావు. అది ఫ్రెండ్స్ పెళ్లి చూపులు కదా, ఎక్సైటెడ్గా ఉన్నారు. అదే ఆ ఎక్సైట్మెంటే నీకు లేదని చెప్తున్నా. మీరేమైనా షెర్లాక్ హోమ్సా? ఏంటి సర్కాజమా? ఇదంతా కాదు. నేను పెళ్లి చూపులకు వచ్చిన ఇంతసేపు కాల్ తీసుకున్నా. సో అంటే అకార్డింగ్ టు మై ప్రీవియస్ పెళ్లి చూపుల హిస్టరీ ఇదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ కదా. అంటే నేను మిమ్మల్ని జడ్జ్ చేయట్లేదని మీరు నన్ను జడ్జ్ చేస్తున్నారా? నేనేం జడ్జ్ చేస్తలేను నిన్ను, ఓన్లీ నీ నుంచి కొంచెం ఆనెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మరి టైం వేస్ట్ ఎంత ఎందుకు? ఇంట్లో వాళ్ళ కోసం. ఎనీవేస్, నౌ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్, ఐ లీవ్. అమ్మాయి నచ్చలేదని మా ఇంట్లో చెప్పేసేయండి. నో చెప్పే ప్రివిలేజ్ నాకు లేదు. థ్యాంక్స్ బ్రదర్. సరే నువ్వు చెప్తాను కానీ నావి 2 కండిషన్స్ ఉన్నాయి. నంబర్ 1, ఈ కాఫీ అయ్యే వరకు నాకు కంపెనీ ఇవ్వు. అండ్ సెకండ్లీ, నేను నో ఎందుకు చెప్పాలో నాకు మంచి రీజన్ ఇవ్వు. అర్థమైందా? ఫైన్. సరే ఇంకేం ఆలోచిస్తున్నావు చెప్పు. జై. శ్వేత, శ్వేత, కళ్ళు తెరు. ఏంటి జై? ఆర్ యు రెడీ? 3 years నుంచి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని చూస్తున్నారా? ఆఫ్ కోర్స్ yes. విల్ యు మ్యారీ మీ? జై, ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? జూబ్లీ హిల్స్ టెంపుల్ ఇంకా తెరిచే ఉంటుంది. ఏ పిచ్చా? ఆఫ్ కోర్స్, ఇలాంటివి చేస్తేనే లైఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది జై. 1 year అవుదామా? నో నో ప్లీజ్. నో జై, ఇప్పుడే చేసుకుందాం పదా. సి, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వరకు ఉన్న టైం ఉంటుంది చూసావా, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. మనం అది ఎక్స్పీరియన్స్ చేద్దామా? జై, I just had 3 beautiful years with you, Ra. I just want to start a family with you, Jay, right now. Just 1 more year, baby. No, Jay, no. No, Jay, no. 1 more year. No, Jay, please. ఇప్పుడే చేసుకుందాం పదా. Jay. Jay, I hate you. ఓ, మరి పెళ్లి కాలేదా? పెళ్ళైతే పెళ్లి చూపులకి ఎందుకు వస్తా? ఓ పాయింటే. సారీ కంటిన్యూ. అన్ని ప్రపోజల్స్ పెళ్లిదాకా వెళ్ళావు. జై అడిగిన 1 year గడిచే కొద్దీ మా మధ్య దూరం పెరిగింది. వాడు సడన్ గా మారిపోయాడు. ఏంటి జై మారిపోయాడా? అదేంటి? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు జై?
ఆన్సర్ మీ డామెట్. నన్ను ముట్టుకోకు. ఫోన్ ఎందుకు ఆఫ్ ఉంది? అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏ ఆపో, ఎక్కడికి వెళ్తా? ఫ్రెండ్స్ గోవా అంటే సడన్ గా వెళ్ళా. అయినా అన్ని నీకు చెప్పి చేయాలా? దిస్ ఇస్ మై బ్లడీ లైఫ్. నాకు నచ్చినట్టు నేను చేస్తా, అర్థమవుతుందా? ఏంటి జే అడిచిండా? వెరీ స్ట్రేంజ్ మ్యాన్. ఏదో వర్క్ స్ట్రెస్ అయి ఉంటుంది. శ్వేత, ఐమ్ సారీ బేబీ. మొన్న కోపంలో అనుకోకుండా అలా అనేసా. ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా అన్ను. నీకు చెప్పుకుని ఇంకెక్కడికి వెళ్ళను, సరేనా? అలా గొడవలు ప్యాచప్లు అవుతూనే ఉన్నాయి. కానీ ఒకరోజు సడన్గా మేనేజర్తో అంటే షాప్ మానేస్తావా? నాట్ ఇన్ అ మూడ్ రైట్ నౌ. నన్ను ఒకసారి కూడా అడగాలనిపించలేదా నీకు? అంటే మా మేనేజర్తో గొడవ అవుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి సార్, శ్వేతతో డిస్కస్ చేసి వచ్చి రిజైన్ చేస్తా అని చెప్పమంటావా? తిక్కగా మాట్లాడకు చెయ్యి. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, ఇప్పుడు జాబ్ మానేసా అంటే మా పేరెంట్స్కి నేనేం సమాధానం చెప్పుకోవాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నేను ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లే. నచ్చితే ఉండు, లేకపోతే ఆ తర్వాత ఏమైంది మరి? గొడవ పడే స్టేజ్ నుంచి మాటలే లేని స్టేజ్కి వెళ్ళిపోయాం. అమ్ము, జై ఉన్నాడా? లేదే, బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడు. 1 వీక్ అవుతోంది. Tired of hoping the right candidates see your job posts and apply? It's like trying to find a needle in a haystack. That's why you should try ZipRecruiter for free at ZipRecruiter.com/free. Instead of waiting for great candidates to find you. What's wrong with you, Jay? అసలు కనీసం ఉన్నావో పోయో కూడా తెలియట్లేదు. మాట్లాడవేంటి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? నీకేమైనా పిచ్చా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం అడుగుతున్నావు? ఇదంతా కాదు, అసలు ఎక్కడికి వెళ్ళావు? అరవకు ఓకే. మెసేజ్కి రిప్లై ఉండదు, ఫోన్కి ఆన్సర్ చేయవు. మీ ఫ్రెండ్స్కి మీ అక్కని ఎవరిని అడిగినా మాకు తెలీదు అనే ఆన్సర్ తప్ప ఇంకేం చెప్పరు. ఐ నీడెడ్ సమ్ టైమ్ ఆఫ్, అందుకే సోలో ట్రిప్ వెళ్ళా. ఈ ఫ్రెండ్తోనా? ఈ ఫ్రెండ్తో వెళ్ళావా నువ్వు సోలో ట్రిప్కి? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, ఓకే? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్ అని మాత్రం మనకు జయ్. అయినా అందరు చెప్తూనే ఉన్నారు నేనే పిచ్చిదానిలాగా. నువ్వు 1 year టైం అడిగినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది నువ్వేంటనేది. ఇప్పుడు ఆ 1 year ఎందుకు వచ్చింది? చీటా. ఎస్, యు ఆర్ ఎ చీటా. ఎస్, ఐమ్ ఎ చీటర్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. అండ్ యు డోంట్ రిగ్రెట్ ఇట్? ఐ లైక్ హర్. యు డోంట్ రిగ్రెట్ ఇట్? ఎస్. ఎందుకు చేస్తున్నావురా ఇదంతా? నీ వల్లే. నీ రిలేషన్షిప్ టార్చర్ లా ఉంది నాకు, అందుకే పీస్ వెతుకుతుంటే హనీ పరిచయం అయింది. హనీయా? హనీ అన్నావా ఇప్పుడు నువ్వు? ఎస్ ఎస్. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత టైం అడిగినా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. మన మధ్య ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు ఇంకెవరో ఉన్నారా? ఐఎమ్ డన్ జై. దిస్ ఇస్ ద లిమిట్ ఫర్ మీ. ఓకే, ఐఎమ్ డన్. మీ టూ. సారీ శ్వేత, జేని మళ్ళీ కలిసినావా? లేదు, మా బ్రేకప్ తర్వాత కొన్ని మంత్స్ నేను జై నెంబర్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. హీ బ్లాక్డ్ మీ ఎవ్రీవేర్. వాడి ఫ్రెండ్స్ చుట్టూ, వాడి ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను, బట్ నో యూస్. వెయిట్, నువ్వే బ్రేకప్ అన్నావు కదా, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినావు? జై నేను 4 years రిలేషన్షిప్లో ఉన్నాం. వాడి ప్రేమ, కోపం, అలక, చికాకు అన్నీ నాకు తెలుసు. కానీ లాస్ట్లో వాడి బిహేవియర్ నాకు అర్థం కాలేదు. అప్పుడేంటి, ఇప్పటికే అర్థం కావట్లేదు. డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్? మనం వెతికే పీస్ఫుల్నెస్ ఒక చిన్న రీజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రీజన్ దొరికేంత వరకు మనకు పీస్ఫుల్నెస్ ఉండదు. అసలు క్లోజర్ చాలా ఇంపార్టెంట్ కదా. జే ఇట్లా మారిపోతాడని అస్సలు అనుకోలేదు నేను. అయినా మీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడే నువ్వు వినాల్సింది. నీకు పీస్ అయినా దొరుకుతుండే, సెట్ అయిపోయేదానివి.
ఒక ఎక్స్ట్రీమ్ లవ్ ఉంటుంది చూడు, అది ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకేనేమో వాడి టాక్సిసిటీ నాకు అసలు కనిపించలేదు. ఇట్స్ జస్ట్ ఎ ఫేజ్ అనుకున్నాను. ఆ ఫేజ్ అయిపోతే హ్యాపీగా ఉందామనుకున్నాను. కానీ ఏంటి, నువ్వు ఇంకా జేని ప్రేమిస్తున్నావా? ఏమో, ఆ ఫీలింగ్ని ప్రేమ అంటారో ఏమో తెలీదు. బట్ ఐఎమ్ స్టక్. మీ స్టోరీ అంతా విన్నాక నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమని? మీ టైం వేస్ట్ అయిందనా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని. నన్ను ఇప్పటి వరకు 7 అమ్మాయిలు రిజెక్ట్ చేశారు. శాలరీ అని, ప్రాపర్టీస్ అని, ఫ్యామిలీ అని ఏవేవో రీజన్ చెప్పారు. కానీ మీరలా కాదు, నన్ను జడ్జ్ చేయలేదు. ఆనెస్ట్గా మీ స్టోరీ చెప్పినారు, సిన్సియర్గా లవ్ చేసినారు, జెన్యున్గా ఉన్న ఫీలింగ్స్ ఉన్నట్టు చెప్పినారు. అందుకే ఐ స్టార్టెడ్ టు లైక్ యూ. వెల్, మీకు నచ్చితేనే పెళ్లి చేసుకుందాం. అయినా మీకు నా గురించి ఏం తెలియదని. కానీ నెక్స్ట్ టైం మీరు కంప్లీట్గా రెడీ ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే కాఫీ దాక్కుంటా ఐ విల్ టెల్ యూ మై స్టోరీ. దెర్ ఇస్ నో ఫోర్స్. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. భలే ఉన్నాయి కదా ఇవి. యా, బ్యూటిఫుల్. శ్వేత, వెళ్ళిపోదాం. ఏమైంది? వెళ్ళిపోదాం పదా. ఎవరితను? అమ్ము, జైవాలక్క. సో వాట్ శ్వేత, ఆగు. హలో. అరే ఎక్కడికండి? అది శ్వేతతో మాట్లాడదామని. అరే తను ఇప్పుడే నార్మల్ అవుతుంది, మీరు వెళ్ళి మళ్ళా జయగాడిని గుర్తు చేసి ఇవన్నీ అవసరమా? ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లా ఉంటుంది మీకు. కానీ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి బాధ ఎట్లుంటుందో వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళని అడగండి. 10 seasonsకి కావాల్సినంత కంటెంట్ ఇస్తారు. ఐ అండర్స్టాండ్, బట్ శ్వేత కనిపించేసరికి పలకరిద్దామని. అవసరం లేదు, మీరు కాబట్టి సరిపోయింది. అదే మీ ప్లేస్లో ఆ జయగాడు కనుక కలిసి ఉంటే నా చేతిలో చస్తుండే. మీకు ఆ శ్రమ అవసరం లేదు. డోంట్ ఎవర్ ట్రై టాకింగ్ టు హర్ ప్లీజ్. శ్వేతతో బ్రేకప్ అయిన కొన్ని మంత్స్కి జై లేడు. లేడంటే? ఐసిమిక్ ఆర్టరీ డిసీజ్ అని మాకు తెలిసేసరికి లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అయినా అన్ని నీకు చెప్పి చేయాలా? దిస్ ఇస్ మై బ్లడీ లైఫ్. నాకు నచ్చినట్టు నేను చేస్తా. అర్థమవుతుందా? ఐఎమ్ డన్. మీ టూ. శ్వేత ఎంత సెన్సిటివో, జైకి ఎంత అటాచ్డో వాడికి తెలుసు. అందుకే వాడు లేకుండా ఉండటం శ్వేతకి అలవాటు కావాలని తనతో హార్ష్గా ఉన్నాడు. హర్ట్ అయ్యే పనులు చేశాడు. వాడి మీద శ్వేతకి అసహ్యం వచ్చి శ్వేతతోనే బ్రేకప్ చెప్పించాలనుకున్నాడు. అది సాధించాడు. కానీ శ్వేతాని దూరం చేసుకుంటూ ఎంత నరకం చూశాడో మీ ఎవరికీ తెలీదు. అసలు జీ చనిపోవడం ఏంటి? ఈ విషయం శ్వేతకి చెప్పాలా వద్దా? తను ఇప్పుడే నార్మల్ అవుతుంది. ఏం లేదు.